సో జుట్టు పెరుగుతుందా లేదా అనే డౌట్ కొంతమందికి ఉంటుంది. ఈ వీడియోలో నేను మీకు లైవ్ రిజల్ట్ చూపిస్తాను. వాడి జెన్యున్గా షేర్ చేస్తున్న రిజల్ట్ అనమాట. ఇదొక్కటి ట్రై చేస్తే చాలు, జుట్టు ఊడదు, జుట్టు కూడా ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ గీత. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది కామెంట్ సెక్షన్లో తప్పకుండా షేర్ చేసేయండి. జుట్టు విపరీతంగా ఊడిపోతుంది, కుచ్చులుగా ఊడిపోతుంది. అసలు ఏం చేస్తే జుట్టు ఊడడం ఆగి జుట్టు తక్కువ టైంలో పెరుగుతుందో ఈ వీడియోలో నేను మీకు క్లియర్గా చూపిస్తాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ యూజ్ చేయాల్సిన అవసరం లేకుండా, అలాగే ఎక్కువ డబ్బులు ఖర్చు లేకుండా చాలా సింపుల్ పద్ధతిలో ఫస్ట్ టైంకే జుట్టు ఊడడం ఆగి జుట్టు అనేది పెరగడం స్టార్ట్ అవుతుంది. ఈ చిన్న చిట్కాతో దీన్ని ఎవరైనా ట్రై చేయొచ్చు. చాలా సింపుల్ అనమాట. చూస్తే మీకే అర్థమవుతుంది. అసలు లేట్ చేయదు, వీడియో స్టార్ట్ చేసేద్దాం. వీడియో స్టార్ట్ చేసే ముందు ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మంచి న్యాచురల్ రెమెడీస్ కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా నా నోటిఫికేషన్ మీ వరకు వస్తుంది, మీరు వెంటనే వీడియో చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఈ చిట్కా ఏంటో తెలుసుకుందాం రండి. రోజు చాలా కామెంట్స్ అనేది నేను చదువుతూ ఉంటాను. మీ హెయిర్ ఆయిల్ బాగుంది, మీ హెయిర్ ఆయిల్ వాడిన తర్వాత జుట్టు పెరగడం స్టార్ట్ అయింది, అలాగే జుట్టు ఊడడం కూడా తగ్గిపోయింది అని చెప్పేసి. ఇంకా కొంతమంది అడుగుతూనే ఉంటారు, అక్క దీనివల్ల ఉపయోగాలు ఏంటి, అసలు నిజంగా హెయిర్ పెరుగుతుందా అని చెప్పేసి. మీరు కంటిన్యూగా యూజ్ చేస్తే ఖచ్చితంగా రిజల్ట్స్ అనేవి ఉంటాయి. ఎందుకంటే ఇందులో ఉన్న ఇంగ్రీడియంట్స్ అనేవి 100% కూడా ప్యూర్ అండ్ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్. అలాగే ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ కూడా ఉండదు. జుట్టు పెరగడానికి, జుట్టు ఒత్తుగా ఉండడానికి ఏదో ఒక హెయిర్ ఆయిల్ అనేది మనం ఖచ్చితంగా యూజ్ చేస్తూనే ఉంటాం. అదేదో మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ యూజ్ చేయండి, ఖచ్చితంగా హెయిర్ అనేది పెరుగుతుంది. అలాగే నైట్ టైం కూడా ప్రశాంతంగా నిద్రపడుతుంది. ఇది నేను చెప్పట్లేదు, వాడిన చాలామంది మన కస్టమర్స్ అయితే చెప్తున్నారు. సో మీకు కూడా మన గీతా హెర్బల్ హెయిర్ ఆయిల్ కావాలనుకుంటే స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేస్తే హెయిర్ ఆయిల్ని ఇప్పుడే బుక్ చేసుకోవచ్చు. ఇంకెందుకు ఆలస్యం, ఇప్పుడే ఆర్డర్ చేసుకోండి. ఇప్పుడు మన రెమెడీ అనేది స్టార్ట్ అవుతుంది. ముందుగా మనం మీడియం సైజు ఉన్న అలోవెరాని తీసుకోవాలి. ఒక చిన్న మొక్క అయితే సరిపోతుంది. అలోవెరాని నీట్గా వాష్ చేసుకొని సైడ్కున్న ముళ్ళు అనేది కట్ చేసి చిన్న ముక్కల కింద అయితే కట్ చేసుకోవాలి. అలోవెరా వల్ల హెయిర్ ఫాల్ అనేది కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది చాలా బాగా గ్రోత్ అవుతుంది. అలాగే హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా ఉంటుంది. అలోవెరాని కట్ చేసుకున్న తర్వాత అలోవెరాని పక్కన పెట్టేద్దాం. తర్వాత వచ్చే వరకు రైస్ వల్ల హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. నెక్స్ట్ వచ్చే వరకు ఫ్లాక్స్ సీడ్స్. హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి హెయిర్ థిక్నెస్ ఇంప్రూవ్ చేయడానికి ఫ్లాక్స్ సీడ్స్ చాలా బాగా వర్క్ అవుతాయి. నెక్స్ట్ వచ్చే వరకు మెంతులు మన తలపై భాగాన వేడిని తగ్గించి హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేసి హెయిర్ అనేది రూట్ నుండి స్ట్రాంగ్గా ఉండడానికి హెల్ప్ చేస్తాయి. ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. ముందుగా మనం గ్యాస్ మీద ఒక గిన్నె పెట్టుకొని అందులో 1 గ్లాస్ వరకు డ్రింకింగ్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. వాటర్ మనకి గోరువెచ్చగా అయిన తర్వాత ఇందులో అలోవెరా కట్ చేసి పెట్టుకున్నాం కదా, అలోవెరాని యాడ్ చేసుకోవాలి. అలోవెరా యాడ్ చేసుకున్న తర్వాత రైస్ని కూడా యాడ్ చేసుకోవాలి. 2 స్పూన్స్ అనేది రైస్ని యాడ్ చేసుకోండి. తర్వాత ఇందులో ఫ్లాక్స్ సీడ్స్ని యాడ్ చేసుకోవాలి. ఫ్లాక్స్ సీడ్స్ కూడా 2 స్పూన్స్ యాడ్ చేసుకోండి. మెంతులు 1 స్పూన్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఇంగ్రీడియంట్స్ అన్నిటినీ కూడా మనం బాగా బాయిల్ చేసుకోవాలి. 5 మినిట్స్ అనేది బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. మనకి కన్సిస్టెన్సీ అనేది కొంచెం చిక్కగా అవుతుంది. అలాంటప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఈ రెమెడీ అయితే 5 నుండి 6 నిమిషాలు టైం అయితే పడుతుంది, ఎక్కువ టైం కూడా పట్టదు. ఈ ఒక్క రెమెడీ చాలు, మీకున్న హెయిర్ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కూడా చెక్ పెట్టేయచ్చు. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది. 5 మినిట్స్ అనేది అయిపోయింది. ఇప్పుడు మనం గ్యాస్ ఆఫ్ చేసుకొని వేడిగా ఉన్నప్పుడైనా స్ట్రెయిన్ చేసుకోవచ్చు, బాగా కూల్ అయిపోయిన తర్వాత అయినా మీరు స్ట్రెయిన్ చేసుకోవచ్చు. వేడిగా ఉన్నప్పుడు అనుకోండి, ఇలాంటి స్ట్రెయినర్ని యూజ్ చేసి స్ట్రెయిన్ చేయండి. బాగా చల్లగా అయిపోయిన తర్వాత అయితే క్లాత్ని యూజ్ చేసి స్ట్రెయిన్ చేసుకోవాలి. నేను వేడిగా ఉన్నప్పుడు స్ట్రెయిన్ చేసాను, ఇలాంటి స్ట్రెయినర్ని అయితే యూజ్ చేస్తున్నాను. ఇందులో బెస్ట్ పార్ట్ ఏంటి అని అంటే, మనం యూజ్ చేయాలనుకున్నప్పుడల్లా రెడీ చేయాల్సిన అవసరం లేదు. ఒకసారి రెడీ చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 2-3 వీక్స్ అనేది మనం హ్యాపీగా యూజ్ చేసేయచ్చు. ఇప్పుడు ఈ జెల్లో ఇంకొక పవర్ఫుల్ ఇంగ్రీడియంట్ని అయితే యాడ్ చేస్తున్నాను, అదే విటమిన్ ఈ క్యాప్సిల్. 1 విటమిన్ ఈ క్యాప్సిల్ని అయితే యాడ్ చేస్తున్నాను. విటమిన్ ఈ లేదు అనుకుంటే 1 స్పూన్ క్యాస్టర్ ఆయిల్ కానీ కోకోనట్ ఆయిల్ కానీ యాడ్ చేసుకోండి. విటమిన్ ఈ ఉంటే విటమిన్ ఈ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. విటమిన్ ఈ వల్ల హెయిర్ గ్రోత్ ఇంప్రూవ్ అవుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. అలాగే మనకున్న స్ప్లిట్ ఎండ్స్ కానీ బ్రేకేజ్ ప్రాబ్లం కానీ కంట్రోల్ చేయడానికి విటమిన్ ఈ క్యాప్సిల్ వర్క్ అవుతుంది. చెప్పాను కదండి, ఆల్టర్నేట్గా క్యాస్టర్ ఆయిల్ కూడా ఇంతే బాగా వర్క్ అవుతుంది, కోకోనట్ ఆయిల్ కూడా. మీ దగ్గర ఏది ఉంటే అది యాడ్ చేసుకొని
బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ జెల్ని హెయిర్కి అప్లై చేసేసుకోవడమే. ఆయిల్ హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు, డ్రై హెయిర్ మీదైనా అప్లై చేసుకోవచ్చు. మీరు స్కాల్ప్కి మెయిన్గా అప్లై చేసుకోవాలి. మీకు హెయిర్ ఎంత ఉంది అనేది ఇంపార్టెంట్ కాదు, ఎంత హెల్దీగా ఉంది, అది ఒత్తుగా ఉందా అలాగే సన్నగా ఉందా అనేది ఇంపార్టెంట్. చాలామందికి షార్ట్ హెయిర్ ఇష్టం. షార్ట్ హెయిర్ ఉన్న హెయిర్ అనేది హెల్దీగా ఉండాలి. అంటే హెయిర్కి డాండ్రఫ్ ఉండకూడదు, బ్రేకేజ్ ప్రాబ్లం ఉండకూడదు, స్ప్లిట్ ఎండ్స్ ఉండకూడదు, అలాగే హెయిర్ అనేది వాల్యూమ్గా కనిపించాలి. మీకు ఎంత హెయిర్ ఉన్నది అనేది ఇంపార్టెంట్ కాదు, అది ఎంత హెల్దీగా ఉంది అనేది ఇంపార్టెంట్ అండి. సో తప్పకుండా ట్రై చేస్తే మీ హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. మీరు చేయాల్సింది ఏమీ లేదు, ఈ జెల్ని స్కాల్ప్కి అప్లై చేసుకొని 30 మినిట్స్ పాటు అలా వదిలేయండి. 30 మినిట్స్ తర్వాత మీకు నచ్చిన షాంపూతో మీరు హ్యాపీగా హెయిర్ వాష్ చేయొచ్చు. ఇలా గనుక క్రమం తప్పకుండా వారంలో 2 సార్లు చేసి చూడండి. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా, చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా మీ హెయిర్ వద్దన్నా పెరుగుతూనే ఉంటుంది. అలాగే మీకున్న హెయిర్ ఫాల్ అనేది ఇమ్మీడియట్గా ఫస్ట్ టైం మీరు హెయిర్ వాష్ చేసినప్పటికీ కంట్రోల్ అవుతుంది. మీరు అది గమనించవచ్చు. నేను ఏదో చెప్తున్నానని కాదు, ఒక్కసారి కేవలం నన్ను నమ్మి ట్రై చేయండి. నిజంగా గీతక్క ఇది వర్క్ అయిందని మీరే చెప్తారు. ఈ వీడియోలో నేను లైవ్ రిజల్ట్ కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. 1 మంత్ మట్టి కంటిన్యూగా మా ఆడపడుచు అయితే ఇది యూజ్ చేస్తుంది. ఈ 1 మంత్లో తన హెయిర్ అనేది ఎంత పెరిగింది ఇప్పుడు నేను మీకు చూపిస్తున్నాను. పిక్ అయితే యాడ్ చేస్తున్నాను చూడండి. తనకి షార్ట్ హెయిర్ ఇష్టం కాబట్టి షార్ట్ హెయిర్ అనేది ఉంచుకుంటూ ఉంటుంది. సో మీరు మళ్ళీ దీని గురించి కామెంట్ చేయొద్దు, నేను ఆల్రెడీ చాలా వీడియోలో చెప్పాను, ఎవరి ఇష్టం వాళ్ళది కదా. రిజల్ట్ అయితే ఇక్కడ మీకు లైవ్లో కనిపిస్తుంది కదా. 1 మంత్ బిఫోర్ తనకైతే హెయిర్ అనేది చాలా పల్చగా ఉంది, ఇప్పుడు చాలా ఒత్తుగా ఉంది. తన హెయిర్ గ్రోత్ అనేది 10 టైమ్స్ ఇంప్రూవ్ అయింది. హెయిర్ ఫాల్ అనేది అస్సలుకి లేదు. మీరు ట్రై చేయండి, డెఫినెట్గా రిజల్ట్ అయితే ఉంటుంది. లైవ్లోనే డిఫరెన్స్ కూడా చూపించాను కదా. ట్రై చేస్తే మాత్రం ఎవరికైనా హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది. హెయిర్ అనేది ఒత్తుగా పొడవుగా పెరిగి తీరాల్సిందే. చూసారు కదా, చాలా సింపుల్ అండ్ ఈజీ చిట్కా అనమాట. జుట్టు ఊడడం అనేది ఈ రోజుల్లో అందరికీ కూడా కామన్ సమస్య అయిపోయింది. చాలామంది ఏంటంటే కాస్ట్లీ ట్రీట్మెంట్లకు వెళ్దాం, లేదనుకుంటే ఏమైనా ట్యాబ్లెట్స్ యూజ్ చేద్దాం, లేదంటే ఇంకా ఏదైనా పద్ధతులు ఫాలో అవుదాం అని చెప్పేసి ఆలోచిస్తూ ఉంటారు. ఈ చిన్న చిట్కాయే కదా అని చెప్పేసి మీరు తీసి పడేయకుండా ట్రై చేయండి. వారంలో 2 సార్లు అయినా ఈ హెయిర్ జెల్ని మీరు ట్రై చేసినట్లయితే మీ జుట్టు ఊడడం ఆగి జుట్టు ఒత్తుగా పొడవుగా పెరుగుతుంది. అలాగే జుట్టు కూడా చాలా స్మూత్గా, షైనీగా, సిల్కీగా ఉంటుంది. ఇందులో ఉన్న ఫ్లాక్స్ సీడ్స్, అలాగే అలోవెరా, మెంతులు, మొత్తం ఇంగ్రీడియంట్స్ అనేవి మన హెయిర్ గ్రోత్కి, హెయిర్ ఫాల్ కంట్రోల్కి సూపర్గా వర్క్ అవుతాయి. చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్, తెలిసిన ఇంగ్రీడియంట్సే, కానీ వాడే విధానం అనేది అందరికీ తెలిసి ఉండాలి. సో నేను చెప్పిన పద్ధతిలో వాడండి. జుట్టు ఊడడం ఆగి జుట్టు అనేది 100కి 200% సూపర్గా పెరుగుతుంది, నాది హామీ. సో ట్రై చేసి మీ రిజల్ట్స్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది, యూజ్ అయింది అని అనుకుంటున్నా. మీకు నచ్చింది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కూడా ఈ వీడియోని షేర్ చేసేయండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు ఇచ్చే లైక్ మోటివేషన్ మర్చిపోవద్దు. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మరిన్ని న్యాచురల్ హోమ్ రెమెడీస్ కోసం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే.